ఒక్క కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు, మీ మీద రేవంత్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు అంటే నువ్వు రేవంత్ రెడ్డి మీ కుటుంబము రేవంత్ రెడ్డి ఒక్కటి అన్న విషయం వాస్తవము. నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నా సవాల్కు సిద్ధమై మాట్లాడు. ఇష్టమైనట్టు నీ అహంకారం ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే రాళ్లతో కొట్టిపిస్తా బిడ్డ. తమాషాలు చేస్తున్నావా నువ్వు? యూజ్లెస్ ఫెలో. మళ్ళా మాట్లాడితే నోట్ దగ్గర మాట్లాడు. నేను చాలా హద్దులో ఉన్నా, రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు. నీకు నోరు ఉంది కదా, పైసలు ఉన్నాయి కదా, నీ అయ్యి ఉన్నాడు కానీ మాట్లాడితే మాకు మా పార్టీ ఉంది, మా పార్టీ కార్యకర్తలు చలో బలప్రదర్శన సిద్ధమా చెప్పు. నీ పార్టీ బహిరంగ సభ పెట్టు, నా పార్టీ బహిరంగ సభ పెడతా. నీ కార్యకర్తల బహిరంగ సభ పెట్టు, నా కార్యకర్తల బహిరంగ సభ పెడతా. చలో ఎక్కడో సిద్ధమా చెప్పు. పైసలు ఇచ్చి 300 ఇచ్చి బీరు బిర్యానీ ఇచ్చి బహిరంగ సభలు పెట్టే పార్టీ మాది కాదు, గుర్తుంచుకో బిడ్డ. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే. అందుకే వరకు అభ్యర్థులు కరువేరు. మాకు టార్గెట్ కాంగ్రెస్. బీఆర్ఎస్ లెక్కలకి తీసుకో. మేము బీఆర్ఎస్ 0. నేను మళ్ళీ చెప్తున్న టైము డేటు డిసైడ్ అయ్యి గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా కేసీఆర్ పాలన నుంచి రేవంత్ రెడ్డి గారి 14 నెలల పాలన వరకు మొత్తం డీటెయిల్ రిపోర్ట్ పట్టుకొని వచ్చి ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు ఇస్తామో, ఎవరు అవినీతి ఏందో కూడా బయట పెట్టడానికి మేము సిద్ధము. 15% కమిషన్ విషయం కూడా బయట పెట్టడానికి మేము సిద్ధం. ఎవరి దగ్గర 15% కమిషన్ ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోబోతున్నారు, ఎవరు డిమాండ్ చేస్తున్నారు కూడా మేము పూర్తి చిట్టాతో రెడీ ఉన్నాం. టైము డేటు ప్లేసు డిసైడ్ చేసేది వాళ్ళు. మేము సవాల్ సిద్ధం, వాళ్ళు సవాల్కి సిద్ధమా వాళ్ళు డిసైడ్ చేయాలి. గ్రామాల వారికి ఇస్తాం.